జై శ్రీమన్నారాయణ. ఈరోజు రెసిపీ తోటకూర ముద్దకూర, శనగపిండి ముద్దకూర. ప్యాన్ పెట్టుకొని తాలింపు వేసి పచ్చిమిరపకాయల మిరము, అల్లము, పసుపు అన్నీ గోలియాలి. కొంచెం బాగా ఫ్రై అయ్యాక శనగపిండి వేసి శనగపిండి కూడా కొంచెం గోలాలి. అందులో కొంచెం పొడి పొడిగా గోలాలి. వేరే ప్యాన్లో కొంచెం నీళ్ళు పోసి తోటకూర వేసి ఉడకనివ్వాలి. దగ్గరగా నీళ్ళు పోసుకుంటే పర్వాలేదు, ఎక్కువ నీళ్ళు ఉంటే వడగట్టుకోవాలి. అలా వేసి ఈ శనగపిండిలో తోటకూర వేసి కలబెట్టాలి. ఆ తడికి శనగపిండి అంతా అలా ఎక్కి ముద్దలాగా వస్తుంది. అది కొంచెం గోలివ్వాలి, మూత పెట్టి సన్నగా గోలివ్వాలి. ఇక ఇలా ఉంటుంది, చాలా బాగుంటుంది. చపాతీకి కూడా బాగుంటుంది, పూరికి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. జై శ్రీమన్నారాయణ.